హర్మూజ్ జలసంధిలో మరో చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. ఈ మేరకు బ్రిటన్కు చెందిన యునైటెడ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. నౌకలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రస్తుతానికి ట్యాంకర్ నుంచి చమురు లీక్ కావటం లేదని పేర్కొంది. అయితే ఈ దాడి ఎవరు చేశారో వెల్లడించలేదు. అంతకుముందు తమ భూభాగంపై డ్రోన్ దాడి జరిగిందని బహ్రెయిన్ ఆరోపించింది. ఇరాన్ అనేక డ్రోన్లతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుందని మండిపడింది. అయితే ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉంది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో ఒమన్ ఓ తాత్కాలిక రవాణా నడవాను ప్రతిపాదించింది. హర్మూజ్లోనే ఒమన్ తీరానికి దగ్గరగా ఈ మార్గం ఉంది. దీనిలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ పర్యవేక్షణ ఉండదని ఒమన్ తెలిపింది. తాము ప్రకటించిన మార్గంలో ప్రయాణించే నౌకలు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని ఒమన్ ప్రకటించింది. నౌకల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీలుగా ఈ మార్గాన్ని విస్తరిస్తున్నట్లు అమెరికా నౌకాదళ పర్యవేక్షణలోని జాయింట్ మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తెలిపింది.